అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ ఎంపీని ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదా? ఎంపీనా అయితే ఏంటి, ఎవరికెక్కువ అన్నట్టుగా వ్యవహారం ఉందా? చివరకు కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా అవమానిస్తున్నారా? ఫస్ట్ టైం లోక్సభలో అడుగుపెట్టిన ఆ మహిళా ప్రజాప్రతినిధి ఏం చేయాలో అర్థం కాక సన్నిహితులకు గోడు వెళ్లబోసుకుంటున్నారా? చివరికి అధికారులతో కూడా పోరాడాల్సి వస్తోందని ఆవేదనగా ఉన్న లోక్సభ సభ్యురాలు ఎవరు? ఎందుకు పరిస్థితి వచ్చింది? తనూజారాణి అరకు లోక్సభ నియోజకవర్గానికి వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్. తన వైద్య వృత్తిని కొనసాగిస్తూనే గిరిజన ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చారట. ఏదైనా దిగితేగానిలో తెలవదన్నట్టు తనూజారాణికి కూడా తీరా దిగాకే రాజకీయాలు ఎలా ఉంటాయో తెలిసొస్తోందట. జనం ఓట్లేసి గెలిపించినా, పార్లమెంటు సభ్యురాలనైనా అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ కనీస విలువ ఇవ్వడం లేదంటూ వాపోతున్నారట ఆమె. టీడీపీ నాయకులకు ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఇస్తున్న ఆఫీసర్స్ తన దగ్గరకు వచ్చేసరికి పట్టనట్టుగా ఉంటున్నారన్నది ఆమె అభియోగం. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే తాను నియోజకవర్గంలో తిరగలేకపోతున్నానని వైసీపీ కేడర్ దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారట అరకు ఎంపీ. తొలిసారి పార్లమెంట్ సభ్యురాలు కావడం, రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోవడం, పైగా ప్రతిపక్షంలో ఉండడంతో ప్రత్యర్థుల్ని ఢీకొట్టడానికి నానా తంటాలు పడుతున్నట్టుగా సమాచారం. వివిధ అధికారిక సమావేశాల్లో సైతం తనను ఒంటరిని చేసి అధికారపక్ష నాయకులు వాళ్లకు నచ్చినట్టు చేసుకుంటున్నారంటూ ఎంపీ మేడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. అధికారులు కూడా రూల్ పొజిషన్ కాకుండా రూలర్ డైరెక్షన్లో నడుస్తున్నారంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు తనూజ. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానాలు అందటం లేదని సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఇక కేంద్ర సహకారంతో నడుస్తున్న NREGS పనులు కేటాయింపులోనూ తనకు అన్యాయం జరుగుతోందన్నది ఆమె ఆవేదనగా తెలుస్తోంది. ఏ పనులైనా స్థానిక ఎమ్మెల్యేను అడగండంటూ అధికారులు తనకే ఉచిత సలహాలిస్తున్నారని ఎంపీ తీవ్ర అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నడిపించేవారే ఇలా ఉంటే ఇంకెందుకు నియోజకవర్గంలో తిరగడం అనుకుంటూ ఆలోచన కూడా చేయడం లేదట. పార్వతీపురం, కురెపాం, పాలకొండ లాంటి గిరిజన ప్రాంతాలకు మేలు చెయ్యాలని అనుకున్నా చేయలేకపోతున్నారని, హామీలిచ్చి నెరవేర్చలేకపోతున్నారని తీవ్రంగా బాధపడుతున్నారట ఎంపీ మేడం. గిరిజన ప్రాంతాల్లో 1/70 యాక్ట్ అమలు, డోలీ కష్టాలను కేంద్ర సహకారంతో తీర్చాలనుకున్నా పని కానివ్వటం లేదని కేడర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆమె. అటు అధికారపక్ష నాయకులతో పాటు ఇటు అధికారులతో కూడా పోరాడాల్సి వస్తుందన్నది ఆమె ఆవేదన. 7 నెలల్లో ఎంపీ తనూజారాణి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి కేవలం 3 సార్లు మాత్రమే వచ్చారట. ప్రభుత్వ నిధులతో ఎలాంటి నిర్మాణాలు చేసినా ప్రారంభోత్సవాల్లో ఎప్పుడూ పాల్గొనలేదట. అధికారుల నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడమే అందుకు కారణమన్నది ఆమె వెర్షన్. ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు వస్తే గిరిజనానికి ఏదో చెయ్యాలన్న తన తపనకు అర్థం ఉంటుందన్న ఎంపీ మాటలు అధికారులకు ఎంతవరకు ఎక్కుతాయో చూడాలి మరి.